షార్ట్స్ యూస్ చేసి గ్రీన్ స్క్రీన్ కానీ కట్ కానీ కొలాబ్ కానీ యూస్ సౌండ్ కానీ ఇలా చేస్తున్నారు. వీళ్ళలో కొంతమంది కాదు చాలామందికి మానిటైజేషన్ అవ్వదన్నమాట. రీయూస్డ్ కంటెంట్ వస్తుంది లేదా మీ ఛానల్ డిమానిటైజ్ అయిపోతుంది. ఆల్రెడీ మానిటైజ్ అయిపోతే కనుక డిమానిటైజ్ అవుతుంది, లేదా యాడ్సెన్స్ కూడా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాము. మెయిన్ పాయింట్ మనం తెలుసుకునే ముందు అసలు షార్ట్స్ ఎన్ని విధాలుగా అప్లోడ్ చేయొచ్చు మనం ఒకసారి చూద్దాం. చాలా ఫాస్ట్గా చెప్తాను, మీరు క్యాచ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మీరు వర్టికల్గా ఏదో ఒక వీడియో తీస్తారు. వర్టికల్గా అంటే మీరు ఇలా నిలువుగా పెట్టి వీడియో రికార్డ్ చేస్తారు. ఆ వీడియో మీ వాయిస్ ఉంటుంది, లేకపోతే మీ వీడియో ఏదైతే ఉందో మీ ఫేసెస్ కానీ, లేకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ చూపించాలనుకున్న ప్రోడక్ట్ కానీ అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ వీడియోని డైరెక్ట్గా మీరు కింద ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసి షార్ట్ అని చెప్పి మీరు మీ గ్యాలరీకి వెళ్తారు. గ్యాలరీలో ఏదైతే వీడియో ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెల్మెట్ వీడియో ఉందనుకోండి, హెల్మెట్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. మీ ఆడియో మీ వీడియోతో ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ఏంటంటే మీ వీడియోని డైరెక్ట్గా అప్లోడ్ చేసి వేరే ఆడియోని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే మీరు జస్ట్ వీడియోని యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేయండి. డన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన యాడ్ సౌండ్ అని ఉంటుంది కదా, యాడ్ సౌండ్ మీద మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ లైబ్రరీలో మీకు చాలా సౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పుష్ప అని కనిపిస్తుంది, ట్రెండింగ్ పైన కనిపిస్తూ ఉంటాయి, లేదా మీకు ఏదైనా పర్టికులర్ సాంగ్ కానీ ఆడియో కానీ కావాలంటే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే మీకు నచ్చిన బిట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని షార్ట్స్కి ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కొన్నిసార్లు కాపీరైట్ స్ట్రైక్ రావచ్చు, కొన్నిసార్లు కాపీరైట్ క్లెయిమ్ కూడా రావచ్చు అనమాట. మెజారిటీ ఏం జరుగుతుందంటే కాపీరైట్ క్లెయిమే వస్తుంది. జనరల్గా ఆడియో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మీ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అదే కాపీరైట్ క్లెయిమ్ అనమాట. కాపీరైట్ స్ట్రైక్ వేసే ఆప్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెయ్యాలా వద్దనేది వాళ్ళ చాయిస్ అనమాట. కాకపోతే మెజారిటీ 99% క్లెయిమ్ వేస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎడిటింగ్లో మీరు ఇంక్లూడ్ చేస్తే, ఇక్కడి నుంచి మీరు ఇంక్లూడ్ చేస్తే అక్కడ యూస్ సౌండ్ వచ్చింది కదా, ఇందాక మనం యాడ్ సౌండ్ అని వాడుతున్నాము, యూజ్ మ్యూజిక్ కానీ యూజ్ సౌండ్ కానీ యాడ్ సౌండ్ కానీ పైన ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఏ సౌండ్ అయితే మీరు యాడ్ చేస్తారో ఇలా చేయడం వల్ల మీకు క్లెయిమ్ రాదనమాట. ఇది షార్ట్స్ వాళ్ళు ఇచ్చిన పాలసీలోనే మెయిన్ కాబట్టి మీకు రిస్ట్రిక్షన్స్లో కాపీరైట్ నన్ అని వచ్చి షార్ట్స్ పాలసీ అని వస్తుంది అనమాట. సో మీకు రెవెన్యూలో తగ్గిపోవడం కానీ అలాంటిది ఏమి ఉండదు. మనం వీళ్ళది యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొంత రెవెన్యూ వస్తుంది అనమాట. యూట్యూబ్ మనకి వస్తుంది, వాళ్ళకు కూడా ఇస్తుంది అనమాట. సో అది మెయిన్ లాజిక్. మీరు అప్లోడ్ చేయడంలో మెయిన్ ప్రాసెస్లు ఈ రెండు అనమాట. ఇవి కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఇందాక మనం ఇష్యూస్ గురించి మాట్లాడాం కదా, ఆ ఇష్యూస్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. అది మనం ఏం చేయొచ్చు అంటే వేరే వాళ్ళ షార్ట్స్ని మనం రీమిక్స్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతటికి కలిపి రీమిక్స్ అని పేరు పెట్టారు. ఈ రీమిక్స్ ఏంటంటే ఇక్కడ కింద లాస్ట్లో ఒక రీమిక్స్ బటన్ ఉంది చూడండి. సో వేరే వాళ్ళ కంటెంట్ని మనం యూస్ చేసుకుంటూ మనం దానికి రియాక్షన్ ఇవ్వడమో లేకపోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాల్యూ యాడ్ చేయడమో చేయాలన్నమాట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మనం వాల్యూ ఎడిషన్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ మెయిన్ గైడ్ లైన్ ఏంటి అంటే ఎవరైతే వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నారో, ఎవరైతే ఎక్కువ మంది యూజర్స్ని ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఎక్కువ వాల్యూ చేస్తుంది అనమాట. వాళ్ళకే మానిటైజేషన్ ఇస్తుంది, వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది, రీయూస్డ్ కంటెంట్ అలా రాకుండా. సో వాల్యూ యాడ్ చేయాలనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్ళిన తర్వాత మనం మాట్లాడదాము. ఇక్కడ రీమిక్స్ అని ఉంది కదా, రీమిక్స్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. యూజ్ దిస్ సౌండ్, ఇందాక మనం యాడ్ సౌండ్ చేసాం కదా, అలా చేసుకోవచ్చు. మ్యూజిక్స్ అందులో దొరుకుతుంది, అలా చేసుకోవచ్చు. లేదా మీరు షార్ట్స్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఏదైనా షార్ట్ వీడియో నచ్చి ఆ వాయిస్ మీరు వాడుకోవాలనుకుంటే యూజ్ సౌండ్ అని క్లిక్ చేస్తారనమాట. ఇక్కడ యూజ్ సౌండ్ అని మీరు ఎలాంటి సౌండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ అనే కాదు, ఏ షార్ట్ అయినా సరే వాళ్ళ సౌండ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఆ ఫెసిలిటీస్ని, దాంట్లో మీకు కాపీరైట్ కానీ లేకపోతే రీయూస్డ్ కంటెంట్ కానీ వచ్చే ఛాన్స్ లేదనమాట. మీరు డైరెక్ట్గా యూజ్ సౌండ్ అని చెప్పి వాడచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కొలాబ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది కొలాబరేట్ అవ్వడానికి అనమాట. మీకు ఇక్కడ ఇద్దరు మనుషులు పక్క పక్కన ఉన్నట్టు చూపిస్తుంది చూసారా. కొలాబ్ మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఆ వీడియో ఏదైతే వీడియోని మీరు చూసారో ఆ పర్టికులర్ వీడియోని ఎంతవరకు కావాలో మీరు అంతవరకు తీసుకోవచ్చు. మొత్తం ఫుల్ తీసుకోవచ్చా, లేకపోతే 15 సెకండ్స్ తీసుకోవచ్చా, 60 సెకండ్స్ తీసుకోవచ్చా, ఆ వీడియో లోపల కొంత పార్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు మనం తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓరియంటేషన్ వస్తాయి అనమాట. అంటే మన లేఅవుట్స్ వస్తాయి, మనం ఎటు నుంచి మనం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, పక్కనే ఉండి మనం దానికి రియాక్ట్ అవ్వడం బాగా గుర్తుపెట్టుకోండి. మనం రియాక్ట్ అవ్వడమో లేకపోతే దానికి ఏదైనా వాల్యూ యాడ్ చేయడమో చేయొచ్చు అనమాట. సో అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే కెమెరా ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కెమెరా ఓపెన్ అయ్యి పక్క పక్కన వస్తున్నాయి అనమాట. అతని మౌలి ఎవరైతే ఉన్నారో మౌలి వీడియో వస్తుంది, నా వీడియో కూడా వస్తుంది. ఇక్కడ మీరు లేఅవుట్ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లేఅవుట్ ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ రైట్ ఉంది కదా, రైట్ లెఫ్ట్ పెట్టుకోవచ్చు, ఇట్లా మార్చుకోవచ్చు. స్విచ్ చేసుకుంటే ఇటు పక్క వస్తుంది అనమాట. లేదా టాప్ బాటమ్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా ట్రాల్స్ కానీ లేకపోతే ఏదైనా మీమ్ రియాక్షన్స్ కానీ చేస్తున్నప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. టాప్లో ఆ మీమ్ రన్ అవుతూ ఉంటుంది, కింద మీ రియాక్షన్ యాడ్ చేయొచ్చు, లేదా మీ వీడియో పైన కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా ఈ 4 లేయర్స్ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదో ఒకటి యూజ్ చేసుకొని
మీరు రికార్డ్ బటన్ క్లిక్ చేయగానే మీరు మాట్లాడేదంతా ఇందులో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇందాక మనం తీసుకున్న సెగ్మెంట్ ఉంది కదా, ఇలా ఒక స్ప్లిట్ స్క్రీన్ లాగా వస్తుంది అనమాట. మనం వాళ్ళ దగ్గర నుంచి మనం కొలాబ్ చేసినట్టుగా మనకి యూట్యూబ్ చూపిస్తుంది షార్ట్స్లో. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ ఫీచర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు దీనిలో కూడా. సో ఇందులో మనం క్లియర్గా కనిపించాలన్నమాట. ఇలా కనిపించకుండా కెమెరా మూసేసి అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వాల్యూ యాడ్ చేయట్లేదు. వాల్యూ యాడ్ చేయకపోతే యూట్యూబ్ అనేది రీయూజ్డ్ కంటెంట్ కింద ఇస్తుంది అనమాట. వేరే వాళ్ళ కంటెంట్ మనం తీసుకుంటున్నాం కానీ దానికి వాల్యూ యాడ్ చేయట్లేదు, రియాక్షన్ యాడ్ చేయట్లేదు, ఏమీ యాడ్ చేయకపోతే మళ్ళీ మనం రీయూజ్డ్ కంటెంట్లో పడతాము. మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఉండొచ్చు, 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ మనకి మానిటైజేషన్ అయితే అవ్వదు అనమాట. రీయూజ్డ్ కంటెంట్ పడిందంటే అవ్వదు. సో ఇది ఒక ఆప్షన్. ఇలా రీమిక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇందాక నేను చూపించా కదా, రీమిక్స్ మీద మీరు క్లిక్ చేసుకొని ఎలా కావాలంటే అలా కొలాబ్ అయితే చేసుకోవచ్చు, లేదా యూజ్ సౌండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్, కట్ దిస్ వీడియో, ఇవి కూడా ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్ నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే దాని గురించి ఎక్కువ మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. అది నేను క్లారిఫై చేస్తాను. సో లాస్ట్లో కట్ దిస్ వీడియో అని ఉంది కదా, కట్ దిస్ వీడియో ముందు చెప్పేస్తాను. కట్ దిస్ వీడియో ఏంటంటే మనం వీడియో లోపల ఎవరైతే షార్ట్ వీడియో మనం చూసామో వాళ్ళ వీడియో లోపల ఒక 5 సెకండ్స్ మనం తీసుకోవచ్చు అంతే. మ్యాక్సిమం 5 సెకండ్లు మాత్రమే తీసుకోగలుగుతాం అనమాట. తీసుకొని వాళ్ళు ఏదో డైలాగ్ చెప్తారు కదా, దానికి మనం కౌంటర్ వేయడము ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం లేఅవుట్స్ కూడా మార్చుకోవచ్చు. మనకి ఎలాంటి లేఅవుట్ కావాలి, ఇలా సేమ్ వీడియోనే పైన కింద రావాలని లేఅవుట్ కూడా మార్చుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా అయితే సింగిల్ లేఅవుటే ఉంచుతారనమాట. ఎందుకంటే మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళ వీడియో వస్తుంది, దాని తర్వాత మన వీడియో వస్తుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని తర్వాత మీరు రికార్డ్ చేసుకోవాలన్నమాట. దానికి మీరు ఏదైతే పంచ్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పంచ్ కానీ, లేకపోతే మీరు ఏదైతే రియాక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో రియాక్షన్ కానీ దాని తర్వాత యాడ్ చేయొచ్చు. చాలామంది ఇక్కడ కట్ వీడియోస్ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఈ కట్ వీడియోస్లో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ 5 సెకండ్స్ వీడియో తీసుకొని 5 సెకండ్స్ ఫస్ట్ వాళ్ళు పెడతారు, దాని తర్వాత కెమెరాని మూసేస్తారనమాట. కెమెరాని మూసేస్తే డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయినా సరే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరనమాట. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోరంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది బేసిక్గా. అండ్ మీరు వాల్యూ కూడా ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి యూట్యూబ్ మిమ్మల్ని రీయూజ్డ్ కంటెంట్లో పడేస్తుంది అనమాట. మీరు మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక్కొక్కసారి మీరు మానిటైజేషన్ ప్రాసెస్కి అప్లై చేసినప్పుడు అప్రూవ్ అయిపోవచ్చు, బాగానే అప్రూవ్ అయిపోతుంది. కాకపోతే మళ్ళీ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ 1 మంత్కి 6 మంత్స్కి అట్లా రెగ్యులర్గా చెక్స్ అవుతూనే ఉంటాయి అనమాట. ఇది ఒకసారి మానిటైజేషన్ అయిపోతే మన ఛానల్లో మనం ఏ కంటెంట్ అయినా పెట్టేసుకోవచ్చు అనే రూల్ లేదనమాట. సో ఎప్పటికైనా ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. సో వాల్యూ యాడ్ చేయకుండా ఇలాంటి కట్స్ కూడా చేయకండి. ఇంకా లాస్ట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అనమాట. గ్రీన్ స్క్రీన్ మీద నేను క్లిక్ చేసి చూపిస్తున్నా చూడండి. సో మీ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో కొంత సెగ్మెంటో లేకపోతే కంప్లీట్ సెగ్మెంటో మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి కాబట్టి 5 సెకండ్స్ 7 సెకండ్స్ తీసుకుంటున్నాను, డన్ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనకి కెమెరా ఓపెన్ అవుతుంది, మన బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి మన గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కెమెరా ఓపెన్ అయింది. సో మనం రికార్డ్ చేసుకున్న తర్వాత మన వీడియోని మనం ఇలా చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, మౌలి నాతో మాట్లాడుతున్నట్టు లేకపోతే నేను ఇక్కడ ఆడుకుంటున్నట్టు నేను ఏదో చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ వీడియోలో ఏం జరుగుతుందో దాన్ని చూసుకొని నేనైతే ఇది ఇంప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మౌలి ఏం చేస్తున్నాడంటే పక్కన ఒక అతని దగ్గర ఏదో గిల్లకేదో తీసుకొని చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో నేను అందులో ఇన్వాల్వ్ అవుతూ నేనే ఆడుకుంటున్నాను అనుకోండి, ఇలా ఆడుకుంటూ ఉంటే తను నా దగ్గర నుంచి తీసుకుని ఇసిరేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను. అలా కాకుండా ఇప్పుడు బాగా జనాలు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఇలా చిన్నగా, బాగా చిన్నగా, అసలు కనిపించినంత ఇంత చిన్నగా చేసేసి ఈ కిందనో లేకపోతే ఈ మధ్యనో ఈ రికార్డ్ బటన్ వెనకాలనో సబ్స్క్రైబ్ బటన్ వెనకాలనో యూజ్ సౌండ్ వస్తుంది కదా, దాని వెనకాల పెడుతున్నారనమాట. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. ఎందుకు అంటే మీరు వాల్యూ యాడ్ చేయట్లేదు. ఆ వీడియో చూసిన వాళ్ళు మౌలి వీడియోనే అనుకుంటారు. మళ్ళీ సెకండ్ టైమో థర్డ్ టైం ఇక్కడ చూడండి, నేను బాగా కింద పెట్టాను కదా, ఆ కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో అని జనాలకు తెలియదు అనమాట. ఇది మౌలి వీడియోనేమో అని చెప్పి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు, లైక్ చేస్తారు, బాగానే ఉంది. నెక్స్ట్ వీడియో నేను వేరే వాళ్ళు పెట్టాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తారు అనమాట. సో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మనకి ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. ఎందుకంటే ఓవరాల్ వీడియోలో మనది 20% కన్నా తక్కువ ఉంది. అండ్ మనం వాల్యూ కూడా ఏమి యాడ్ చేయట్లేదు, అసలు కొంచెం కూడా వాల్యూ యాడ్ చేయట్లేదు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం దొంగతనం చేస్తున్నాం, వేరే వాళ్ళ కంటెంట్ని మనం స్టీల్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ కంటెంట్ తీసుకొని వాళ్ళ కంటెంట్ లాగే మనం బిహేవ్ చేసినట్టుగా వాళ్ళ కంటెంట్ని మన ఛానల్లో అప్లోడ్ చేసేసినట్టుగా చేస్తున్నాం అనమాట. ఇది తెలివైన పద్ధతి అని మనం అనుకుంటున్నాం, కాకపోతే గ్యారంటీగా రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది అనమాట. నేనే చూసాను 70,000 80,000 సబ్స్క్రైబర్స్, 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మాకు రీయూజ్డ్ పడిపోయింది, మేము గ్రీన్ స్క్రీన్ చేసాము తెలియక అని చెప్పి చాలామంది నా దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఇలాంటివి అసలు చేయకండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, కాకపోతే మీరు ఆ ఛానల్ని ఏమీ చేసుకోలేరు.
మీరు వేరే వాళ్ళకి ఆ ఛానల్ని సేల్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మీరు ఆ ఛానల్తో ఏం చేసుకుందాం అనుకున్నా మీకు యూజ్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళు మీ ఛానల్లో ఏం కంటెంట్ పెట్టారని అడుగుతారు, అప్పుడైనా మీరు చెప్పాలి కదా, గ్రీన్ స్క్రీన్ కంటెంట్ పెట్టాను నేను, మానిటైజేషన్ అవ్వలేదనైనా చెప్పాలి, వాళ్ళకి జెన్యున్గా చెప్పాలన్నమాట. సో అప్పుడు కూడా వాళ్ళు మీ ఛానల్ని తీసుకోకపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి రాంగ్ థింగ్స్ మాత్రం చేయకండి. ఇలా చిన్నగా గ్రీన్ స్క్రీన్ పెట్టకూడదు అనమాట. మన గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే మనం దాన్ని నీట్గా యూజ్ చేసుకొని ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక తాజ్మహల్ చూపిస్తారు అనుకోండి, సో మనం దాని దగ్గర నుంచొని మనం మాట్లాడుతున్నట్టు లేకపోతే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అలా మనం మాట్లాడచ్చు. లేదా ఒక పర్టికులర్ విషయం ఏదో జరుగుతుంది, ఫ్యాక్ట్ జరుగుతుంది, ఎవరో ఒక ఛానల్లో ఫ్యాక్ట్ అని చెప్పి అప్లోడ్ చేస్తారు, మీరు అది కాదు అది తప్పు అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు, అప్పుడు మీరు గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది, దానిపైన మీరు గ్రీన్ స్క్రీన్లో కనబడుతూ ఇక్కడ పలానా పర్సన్ చెప్పారు అది తప్పు అని చెప్పచ్చు అనమాట. లేదా ఇది కరెక్ట్, నేను దీన్ని సపోర్ట్ చేస్తున్నాను, ఏదైనా మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఒకసారి, అంటే చాలా మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట, #MeToo అని ఇట్లా చాలా మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు మనం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకొని మనం ఎస్ నేను దీన్ని సపోర్ట్ చేస్తున్నాను ఆ పర్పస్ల కోసం మాత్రమే గ్రీన్ స్క్రీన్ ఉందన్నమాట. మనం వాల్యూ యాడ్ చేయాలి వీడియోకి, వాల్యూ యాడ్ చేయకుండా మనం గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని ఇలా చిన్నగా చేసుకుని ఒక మూలను ఇట్లా పెట్టడం వల్ల మనం తెలివితేటలని అనుకుంటున్నాం, కాకపోతే యూట్యూబ్ మనకన్నా తెలివైందనమాట. ఆల్రెడీ యూఎస్లో చిన్న పిల్లలు ఉంటారు అనమాట, వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇలా వీడియో జరుగుతూ ఉంటుంది, కిడ్స్ ఉంటారనమాట, 6-7 ఇయర్స్ కిడ్స్ లేకపోతే 10 ఇయర్స్ కిడ్స్ వాళ్ళు వచ్చి జస్ట్ ఇలా చూస్తూ ఉంటారు అనమాట ఆ వీడియోని, అంతకుమించి వాళ్ళు వాల్యూ ఏమీ యాడ్ చేయరు. సో దాని మీద ఒక రెవల్యూషన్ లాగే జరుగుతుంది అనమాట, స్టాప్ గ్రీన్ స్క్రీన్ కిడ్స్ అని చెప్పి ఒక #, వైరల్ కూడా అవుతుంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో #స్టాప్ గ్రీన్ స్క్రీన్ కిడ్స్ అని ఉంటుంది అనమాట. సో అది ఇలాంటి గ్రీన్ స్క్రీన్ మాత్రం చేయకండి, చేయడం వల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు కట్ చేసినా లేకపోతే కొలాబ్ చేసినా కెమెరాని మాత్రం ముయ్యకండి, కెమెరాని ముయ్యకుండా మీరు ఏదైతే వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నారో వాల్యూని యాడ్ చేయండి. సో చాలామంది మీరు కొన్ని ఛానల్స్ చూసే ఉంటారు, కట్స్తోనే చాలా ముందుకు వెళ్తుంది అనమాట, మానిటైజేషన్ కూడా అయ్యింది. సో అలా చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు, కాకపోతే మీరు వాల్యూ యాడ్ చేయాలి. దాని తర్వాత మీరు ఏం కామెంట్ చేస్తున్నారు, మీరు జనాల్ని కామెంట్ చేయమని అడుగుతున్నారా, మీరు ఏం చేయబోతున్నారు, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ మీరు అడుగుతున్నారా, ఇలాంటివన్నీ మ్యాటర్ అవుతాయి అనమాట. సో కట్స్ చేసినప్పుడు చాలా వరకు ఏంటంటే జనాలు తిడుతూ ఉంటారు, మధ్యలో మీరు ఎందుకు వచ్చారు అట్లా ఇట్లా తిడుతూ ఉంటారు. సో అవన్నీ ఫేస్ చేసి ధైర్యం ఉండాలి, ఫేస్ చేసి మీరు వాల్యూ యాడ్ చేయకపోతే ఏదో ర్యాండమ్గా యాడ్ చేస్తే అప్పుడు జనాలు తిడుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రాసెస్లో ముందుకు వెళ్ళచ్చు, కాకపోతే మీ ఫేస్ అనేది క్లియర్గా ఉండాలి. గ్రీన్ స్క్రీన్లో కూడా మీ ఫేస్ అనేది మినిమం ఒక 20% అయితే ఉండాలన్నమాట. ఓవరాల్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్లో ఒక 20% మినిమం ఉండాలి. ఇలా చిన్నగా పెట్టడం వల్ల మీకు మానిటైజేషన్ అయితే అవ్వదు, రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. సో అలా చేయకండి, వేరే వాళ్ళ కంటెంట్ని దొంగిలించినట్టుగా నేను కొంచెం పెద్ద మాట మాట్లాడాల్సి వస్తుంది, వాడాల్సి వస్తుంది, ఎందుకంటే అది కంటెంట్ చోరీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే వేరే వాళ్ళ కంటెంట్ మన కంటెంట్ కింద మనం కావాలని చూపిస్తున్నాం అనమాట వాళ్ళకి, అది మనం మోసం చేస్తున్నట్టు లెక్క. సో యూట్యూబ్ మనల్ని ఎప్పటికీ స్పేర్ చేయదు. మనకి మానిటైజేషన్ వచ్చి ఫస్ట్ పేమెంట్ వచ్చి డబ్బులు రిసీవ్ అయినా సరే తర్వాత కూడా మీ ఛానల్ మళ్ళీ డిమానిటైజ్ అయిపోయి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి యాడ్సెన్స్ కూడా బ్లాక్ అయిపోతుంది, ఆ తర్వాత మీరు మీ ఛానల్ని ఏం చేసుకోలేరు. సో ఇలాంటివి చేయకండి, మంచి కంటెంట్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వండి. సో మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఈ షార్ట్స్ మీద మీకు ఐడియా వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి, నాకు అర్థమవుతుంది మీరు షార్ట్స్ చేస్తున్నారా లేదని. షార్ట్స్ అనేది పవర్ఫుల్ టూల్, అది అందరికీ తెలిసిన విషయమే, దాన్ని మీరు వాడుకునే విధంగా వాడుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఏదైనా ఒక పవర్ఫుల్ టూల్ ఉందనుకోండి, మీరు దాన్ని సరిగ్గా వాడటం రాకపోతే అది మీకే బెడ్స్ కొడుతుంది అనమాట. సో దాన్ని కొంచెం నీట్గా వాడండి, మీ సబ్స్క్రైబర్స్ని పెంచుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.